నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కొన్ని ఇష్యూస్ అడ్రెస్ చేయడానికి లేకపోతే వాటి గురించి మాట్లాడటానికి చాలా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం అని అనిపిస్తుంది. అలాగే అట్లాంటి సందర్భాల్లో ఒకవేళ చిన్న చిన్న పిల్లలుంటే మాత్రం మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే విక్టిమ్స్ అయ్యేది పిల్లలు మాత్రమే. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే రీసెంట్‌గా పవిత్ర అలాగే చందు వీరిద్దరూ అటు యాక్సిడెంట్‌లో ఆవిడ చనిపోవటం, ఆవిడ చనిపోయిన వ్యధతో ఈయన సూసైడ్ చేసుకోవటము, అది చాలా వైరల్ అవ్వటము. ఆయనకు ఆల్రెడీ ముందే పెళ్ళై ఉండటం, అది లవ్ మ్యారేజ్ చేసుకుని ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, పాప బాబు. సో ఈ ఇష్యూ అంతా అందరికీ తెలిసిందే. అసలు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? అసలు ఈ ఇల్లీగల్ అఫైర్స్ దేనికి ఎట్లా డెఫినెట్‌గా అవి సాడ్ ఎండింగ్‌కే వెళ్తుంది ఎండ్ ఆఫ్ ది డే. వాళ్ళ మనాన వాళ్ళు చనిపోయారు కానీ పిల్లల పరిస్థితి ఏంటి అన్నప్పుడే ప్రశ్నార్థకం అవుతుంది. అసలు మొత్తం ఈ పరిస్థితిని ఎలా చూస్తారండి? చాలా బాధాకరము. ఇంకా పిల్లలున్నారు, వైఫ్ ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా పాపం వాళ్ళెంత వ్యధ క్షోభ. ఉంటుంది, క్షోభ అవును. ఉంటుంది నిజంగా. కంటి ముందు కన్న పిల్లలు ఏదో ఒంట్లో బాలేక చనిపోయారు, లేకపోతే సడన్ గా ఇట్లా ఏమైనా యాక్సిడెంట్ లో చనిపోయారంటే అది వేరే విషయము. కావాలని సూసైడ్ చేసుకోవడం అనేది చాలా పొరపాటు. అంటే మానసికంగా పరిపక్వత చెందలేదు అలాంటి వ్యక్తుల మనోభావాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే నేను ఈ ఇష్యూ చూసినప్పటి నుంచి మొత్తం యూట్యూబ్‌లో అంతా వీళ్ళిద్దరి వీళ్ళ గురించే గురించి. వాళ్ళ రీల్స్ రావడం అనేది ఎక్కువగా ఉంది. మనకి సజెషన్స్‌లో యాహ్! గూడా యాహ్! మనం ఎవరైనా చూసినా చూడకపోయినా వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళవే వస్తుంది. అయితే ఆ అమ్మాయి చేసినది ఒక రీల్ చూస్తే నేను అవాక్కయ్యాననమాట. ఏది? ఎంత చక్కగా అడ్రెస్ చేస్తోందంటే పెళ్లి బంధం కంటే ప్రేమ బంధమే గొప్పది అని చెప్పి అడ్రెస్ బరి చేస్తోంది. తెగింపుడు మాటలు ఆ! అనుకోవచ్చా? నిజంగానే. నిజంగా. అలాగే ఇంకోటేంటంటే, నువ్వంటే ఇష్టం లేదు అని ఎవరైనా చెప్తే తప్పుకో. వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటున్నప్పుడు వాళ్ళ దారిలో నువ్వు రాకు. అవి ఎట్లా అంటే ఆ మాటలు ఖచ్చితంగా ఇతని వైఫ్‌ని ఉద్దేశించే చేసింది రీల్స్ అని నాకనిపించింది పద్మిని. అట్లా నిజంగా ప్రేమ బంధమే ఎక్కువ అని అనుకుంటే గనక ఎలాంటి ప్రేమ ఉండాలి అది? భక్తి భావనతో కూడిన ప్రేమ అనేది డిఫరెంట్. అంతేగాని ఇట్లా పరాయి ఆడదాని భర్త పరాయి వాడు. ఆ! అలాంటి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలు మొత్తం ఛిద్రం చేసేసి, ఎలా అయినా సరే మా ఆనందమే ముఖ్యం. నేనేదనుకుంటున్నానో నేను అదే చెయ్యాలి అనుకోవడం మాత్రం ఆడదానిగా ఆ అమ్మాయి చేసిన తప్పు. నేను ఇది రెండో వ్యక్తిని చూస్తున్నాను. ఎవరన్నా చనిపోతే అయ్యో పాపం అనకుండా. చిత్కారాన్ని పొందటం. ఆ! బా అందుకే అలా 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 పోయింది. జరిగింది. అందుకే అలా పోయింది. అందుకే భగవంతుడు శిక్ష వేశాడు. ఇలాంటి మాటలు వింటే కూడా చాలా బాధనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి వ్యక్తి అయినా కూడా అవును. చనిపోయిన తర్వాత శత్రువైనా సరే అయ్యో పాపం అని అంటాడు. అవును. అలాంటిది ఇలా చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత అయ్యో సాటి ఆడదానికి అన్యాయం చేసింది కాబట్టే ఇలాంటి చావు చచ్చింది అని అనిపించుకోవడం అనేది చాలా హృదయ విదారకం నిజంగా చెప్పాలి అని అంటే. అలాంటి స్టేజ్‌లో ఎవ్వరు వెళ్ళకండి. ఇల్లీగల్ అన్నప్పుడు అసలు ఎటువంటి అలాంటి జోలికి వెళ్ళకూడదు. ఆ రిలేషన్ అనేది అవతల వ్యక్తులని చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ జీవితాల్లో ఉన్న వ్యక్తులని మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్‌గా. అలాగే తర్వాత చందు తనని తాను సమర్థించుకుంటున్నటువంటి తీరు కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. తల్లిదండ్రులు చెప్తున్న మాటలు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయంటే, 5 ఏళ్ల నుంచి మా మొహం చూడలేదు అని తండ్రి చెప్తూ ఉన్నారు. అలాగే భార్యని ఎలాగో వదిలేశారు. వచ్చినప్పటికి ఓ 30,000 మాత్రం నెల నెలా పంపిస్తూ ఉన్నాడు తప్ప, మా మొహం కూడా చూడలేదు. అసలు పైగా తను చేసిన పనిని సమర్థించుకోవటం. అసలు చాలా జుగుప్సాకరంగా అనిపిస్తుంది. అసలు ఎంత అంటే ఎంత బాధ అంటే వాళ్ళు ఎంతమంది దగ్గరికి తిరిగారో పాపం ఇలా జరిగింది అని చెప్పి ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు. ఆయన మాట విన్నావా? మందు పెట్టేసిందండి మా అబ్బాయికి. అంటే అబ్బాయి ఎప్పుడు కూడా ఇలా చేయలేదన్నమాట. అంతకు ముందు ఎప్పుడు కూడా లవ్ మ్యారేజ్ విషయంలో కూడా చాలా రోజులు ఆగి ప్రేమించి పెద్దలు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి
అన్న తీరులోనే పెద్దలు ఒప్పుకున్న తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోవడము. సో ఎక్కడ కూడా తల్లిదండ్రులకి అంతకు ముందెప్పుడు కూడా ఇలాంటి వాడుగా ముద్ర అనేది లేదన్నమాట. ఈ అమ్మాయి వచ్చిన తర్వాతే మారిపోయాడు అంటే అంత మనిషిని మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇల్లీగల్ రిలేషన్‌లోకి వెళ్ళిన తర్వాత అది ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే గిరి గీసి నుంచోబెడుతుంది ఆ ఇల్లీగల్ రిలేషన్. బయటికి రానివ్వదు. ఎందుకు అనంటే చేసేది తప్పు అని చెప్పి తెలుసు. ఎవరు చెప్తే ఆ ప్రభావితం అవుతారేమో, మన చేతుల్లోంచి జారిపోతారేమో అన్న భావన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వరు, ఎవరితోనూ మాట్లాడనివ్వరు. నేను చాలా సందర్భాల్లో నువ్వు మీ ఆవిడ దగ్గర పడుకున్నావా, ఏది నాకు వీడియో కాల్ చేయ అంటారట. కలిసి పడుకుంటున్నావా, రూమ్ లోనే ఉన్నారా, మీ ఆవిడ పక్కనే ఉందా, నువ్వు వేరే రూమ్ లో పడుకుంటున్నావు అంటే వీళ్ళు వీడియో కాల్ చేసి చూపిస్తారు. లేదు నేను ఒక్కడనే ఉన్నాను మా ఇంట్లో నా బెడ్రూమ్ లో, మా ఆవిడతో నేను పడుకోవడం లేదు, ఇద్దరం ఒక దగ్గర లేదు, విడివిడిగానే పడుకుంటున్నాము, పిల్లలతో తను పడుకుంది, నేను ఇక్కడ ఉన్నానని చెప్పి వీడియో కాల్ కూడా చేసి చూపించాల్సిన సందర్భాలు ఉంటాయి. అది ఆడగైనా కానివ్వు, మగైనా కానివ్వు. కాబట్టి అలా గిరిగీసి నుంచో పెడతారు. ఇన్సెక్యూర్ గా బాగా ఫీల్ ఇన్సెక్యూరిటీ వల్ల వీళ్ళని బాగా గ్రిప్ లో పెట్టేసుకుంటారు. ఇంకా మనోభావాలు. ఈ అబ్బాయి ఎటు కూడా ఎవరిని షేర్ చేసుకోలేకపోయాడు. అంటే ఫ్రెండ్స్ దూరం అయిపోయారు, పేరెంట్స్ దూరం చేసేసుకున్నాడు. ఇంకా పెళ్ళాం సరే సరే. ఎప్పుడైనా ఏ భార్య అయినా, ఏ భర్త అయినా కూడా దేన్నైనా క్షమించగలుగుతాడో లేకపోతే దేనైనా యాక్సెప్ట్ చేయగలుగుతారేమో కానీ వాళ్ళ జీవితాల్లో ఇంకొక పార్ట్నర్, థర్డ్ పార్టీ ఎంటర్ అయిందంటే మాత్రం తట్టుకోలేరు పద్మిని. కాబట్టి అతను ఎవరితోనూ ఇంకా డిస్కస్ చేయలేకపోయాడు తన బాధని, ఓదార్చే వాళ్ళు లేరు. కాబట్టి చివరికి అలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. అసలు పిల్లలు కూడా గుర్తు రాకపోవటం అంటే ఎంత బాధ్యతారహితుడైతే అలాంటి డెసిషన్ ఒకటి తీసుకుంటాడు. బాధ్యతారహిత్వం ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా ఎమోషనల్ గా బాండింగ్ అన్నమాట, బ్లాక్ మెయిలింగ్. ఆ బాండ్ అని వీళ్ళు అనుకుంటారు, కానీ నేను మాత్రం ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటాను. నువ్వు నన్ను వదిలేయద్దు, నీ పిల్లలకి ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి నీ మీద నాకైతే తెలీదు, నీకు వాళ్ళ మీద ఎంతైతే ఉందో నాకైతే తెలీదు, కానీ నాకు మాత్రం నీ మీద నా పిల్లలనైనా వదిలేసుకునేంత ప్రేమ ఉంది అని చెప్తారు, నమ్మబలుగుతారు. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ నేర్పే వాళ్ళందరూ కూడా ఆ ట్రాప్ లో పడకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను అని అంటే నా దగ్గరికి వచ్చే కేసెస్ లో ఒక 50 to 60% బికాస్ ఆఫ్ ద ఇల్లీగల్ రిలేషన్షిప్స్. థర్డ్ పార్టీ ఎంట్రీ. అమ్మా మాకు మా ఇంటికి కూడా రావట్లేదు, మమ్మల్ని కూడా ఏం చూడట్లేదు, మా వాళ్ళకేవో మందు పెట్టేస్తారు. అంటే వీళ్ళు మందు పెట్టేశారు అని అనుకుంటే ఏదో చేసిందమ్మా మొత్తానికి, వశీకరణ చేసుకున్నారో మందు పెట్టేశారని వాళ్ళే చెప్తారు నాకంటే. మీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో చూడండి. అవతల వాళ్ళు మందు పెడితే తప్పించి చెడ్డవాడని మాత్రం చెప్పట్లా, వశీకరణ చేస్తే తప్పించి ఇలా చెయ్యడు ఇలా మారడు అంటే వాళ్ళకి మీ మీద ఎంత నమ్మకం ఉందో ఆలోచించండి. కాబట్టి మీ వాళ్ళకి దూరం అవ్వకూడదు. స్పెషల్ గా భార్యను కూడా పక్కకు పెట్టండి. పోనీ తల్లిదండ్రులే అసలు నిన్ను పెంచి నువ్వేం చేసినా కూడా నువ్వు జాబ్ చేస్తే దానికి ఓకే అన్నారు, లేదు నేను జాబ్ మానేస్తాను, నేను ఈ బిజినెస్ అంటే దానికి ఓకే అన్నారు, కాదు నాకు చాలా ఇష్టము యాక్టింగ్ అని అంటే దానికి ఓకే అన్నారు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఓకే అన్న వాళ్ళు ఇది చెయ్యకురా అని చెప్తున్నారు అని అంటే ఏదో దాని అర్థం ఉండే ఉంటుంది కదా. కొన్ని పెళ్ళాం ఏమైనా రాసి రంపాన్ని పెడుతుందమ్మా, నువ్వు సంపాదించట్లేదని ఏమైనా చిత్కరించుకుంటుందమ్మా, ఆ ప్రేమను ఇంకో దగ్గర ఏమైనా వెతుక్కుందామా అంటే నీకు పిల్లలు ఉన్నారా, చక్కగా వాళ్ళని చూస్తూ బ్రతికేయచ్చు. ఆ పిల్లలు ఎంత చక్కగా ముద్దుగా మాట్లాడుతున్నారో, అవునా కదా. కాబట్టి చేసేది తప్పు అనేది నువ్వు యాక్సెప్ట్ చేయకపోవడం, నీకు తెలియట్లేదు, నువ్వు కరెక్టే కానీ ఇంతమంది తప్పు చెప్తున్నారే ఎందుకు అన్న ఆలోచన నీకు రాకపోవడం, అది అనేది మనం ఎప్పుడు కూడా దాన్ని మనం తరిచి చూసుకోవాలి. ఒక నలుగురికి చెప్పాలి, ఇది కరెక్టేనా, నేను ఇది కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని అంటే మనం చేసే పని మనకి కరెక్ట్గా అనిపించవచ్చు పద్మిని, కానీ అవతల వాళ్ళకి మాత్రం తప్పకుండా తప్పు అనిపిస్తుంది. నలుగురు ఒకటే మాట చెప్పారు అంటే దాన్ని మనం ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అయితే తను సూసైడ్ చేసుకున్న ఆ సందర్భంలో వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి మాట, కాళ్ళు 2 కట్టేసి ఉన్నాయి అని అంటున్నారు. అంటే తనకు తానే కట్టేసుకుని ఉంటాడా, అసలు ఏం జరిగి ఉండాలి?
ఒకటి పద్మిని, ఏదైనా ఆ అదేంటి ఇప్పుడు పైకి ఎక్కిన తర్వాత స్టూల్ ని తన్నేయాలి వస్తుంది అనుకో, ఉమ్, 2 మన మన బాడీ మనకు చెప్తుంది కదా, వద్దు ఇది అని చెప్తుంది. లేకపోతే కాలు భయం తనేయకుండా ఉమ్, తనని తనే ముందే కట్టుబాటు చేసుకున్నాడని మనం అనుకోవచ్చు. అనుకోవాలి. ఎందుకంటే 2 కాళ్ళు ఉన్నాయనుకో, ఏదో ఒక కాలు ఏమైనా హెల్ప్ తీసుకున్నా కూడా ఇట్ విల్ నాట్ హ్యాపెన్ కదా. ఉమ్, సో అట్లా వద్దే వద్దు, అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ చనిపోవాల్సిందే అని చెప్పి తనకి తాను రెమెడీస్ ముందే అన్నమాట. ఉమ్, ఇలా తీసుకుంటే నా ప్రాణం ఈజీగా వెళ్ళిపోతుంది. చాలా మంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా నిన్న కూడా నేను మాట్లాడి, ఇవాళ నిన్న కూడా నేను కౌన్సిలింగ్ చేశాను. చాలా మంది ఏమంటారు తెలుసా, అసలు ఎంత ఈజీగా సూసైడ్ చేసుకోగలుగుతాము అని చెప్పి వాళ్ళు నేను వెతికామండి Net లో సర్చ్ search ఇంజిన్ లో అని అంటారు. without నాకు painless ఆ? వితౌట్ పెయిన్లెస్, స్పీడ్ గా వెళ్ళిపోవాలి, ఎవరు చూసే లోపల నా ప్రాణం వెళ్ళిపోవాలి అని చాలా ట్రై చేస్తున్నానండి. ఆ ధైర్యం రావట్లేదు అని కూడా చాలా మంది కాల్ చేస్తారు. నేను నైట్ లేట్గా పడుకోవడానికి కారణం కూడా ఇదే. వాళ్ళకి చెప్పి ఇలా చెయ్యొద్దు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్క గంట సేపు ఆలోచన చెయ్యండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకో, ఏమైనా అప్పుల బాధలు ఉన్నాయి, చనిపోతే ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఇంకా గట్టిగా చెప్తున్నాను, ఎలాంటి పాపాత్ములో ఏం పాపం చేసుకున్నారో తల్లిదండ్రులను మింగేశారని చెప్తారు. ఇంకా వాళ్ళు ఎంత విక్టిమ్ గా మారిపోతారు, ఆ. సొసైటీ మీద వాళ్ళకి ఎట్లాంటి ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అది చాలా కష్టం చాలా నిజంగా కష్టం. చెప్పాలి. నిజంగా ఆ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని కోరుకోవటం మినహాయిస్తే ఈ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకోవాల్సింది ఇంకేం ఉండదేమో. కానీ ఇప్పుడు ఇది మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం, ఒకవేళ ఆల్రెడీ ఇల్లీగల్ రిలేషన్స్ లో ఉన్నారు, బట్ లోపల నుంచి ఖచ్చితంగా ఒక వాయిస్ వినపడుతుంది, వద్దు, వాట్ యుర్ డూయింగ్ ఇస్ రాంగ్ అనేది ఖచ్చితంగా చెప్తుంది. బట్ దాన్ని నోరు నొక్కి ఆ ఇల్లీగల్ రిలేషన్స్ లోకి ఖచ్చితంగా వెళ్తారు. ఒకవేళ మనసుని కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే తమని తాము ఎలా కంట్రోల్ చేసుకోవాలి? చేసే పని. అందుకనే భగవంతుడు మనకి అట్లాంటి మర్యాద పురుషోత్తముడిని పరిచయం చేశాడు. ఆయనే మర్యాద పురుషోత్తముడుగా మన నడయాడారు నిజంగా శ్రీరామచంద్రమూర్తి. ఒక్కసారి ఆయన ఘట్టం ఒక్కసారి ఇట్లా కళ్ళు మూసుకుంటే రామాయణం మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనకు కనిపిస్తుంది పద్మిని. ఒకవేళ చదివి ఉండుంటే తెలుసుకున్నా కూడా. లేదు, మీరేమైనా ఇతర వర్ణాల వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, ఇతర మతాలకు చెందిన వాళ్ళైనా అయి ఉండొచ్చు. ఒక్కసారి నేను ఎవరికి అన్యాయం చేస్తున్నాను అని గనక నువ్వు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావు. అర్థమైందా? భార్య పిల్లల్ని ఇవన్నీ వదిలేసాయి, నీ పేరుని నువ్వే పాడు చేసుకుంటున్నావు. కాబట్టి అది కానీ బయటికి రాలేని వాళ్ళు ఉన్నారు పద్మిని. నాకు ఇష్టం లేదండి, మేము అనుకోకుండా ఇందులోకి వచ్చేసామని అంటారు, మాకు భయంగా ఒప్పుకుంటారు. అలాంటప్పుడు స్నేహితుల సహాయం తీసుకోండి. లేదు, ఏదైనా ఇట్లా సోషల్ యాక్టివిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మేము ఇలా బయటకు వచ్చేయాలనుకుంటున్నామని. సైకాలజిస్ట్ ని కలవండి. లేదు ఇంకా వాళ్ళు ఏమైనా బెదిరిస్తున్నారంటే నువ్వేమన్నా చేసుకో, నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నన్ను ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పి మీ వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు చందు చేసింది కూడా నాకు బాధ అనిపిస్తుంది, నేను ఉండలేకపోతున్నాను అని ఒక్కసారి భార్య దగ్గర, ఆ అమ్మాయి పాపం ఇక్కడే ఉండని కూడా చెప్పిందిట. మా బాగైంది, ఇప్పుడు అర్థమైందా నీకని కూడా అనలేదుట వైఫ్. ఏమొద్దు, నా మాట విని ఇక్కడే ఉండు అని అంటే వెళ్ళి బట్టలు కూడా తీసుకొచ్చాడట మళ్ళీ. అయినా కూడా ఆ బాధని, అంటే నాకేమనిపిస్తుంది అంటే, నేను వీళ్ళందరినీ కాదనుకున్నాను, నేనేం సాధించగలిగాను, ఒక గిల్ట్ కూడా ఉందేమో మనసులో. ఆ గిల్ట్ అనేది ఒక్కసారి పశ్చాత్తాపం అనేది ఆవహించింది అనుకో, పక్కన ఎవరైనా ఉండాలి పద్మిని. లేకపోతే ఆ చెప్పుకునే వాళ్ళు లేకపోతే అది డిప్రెషన్ లోకి మారడానికి ఎంతో సమయం పట్టదు. డెఫినెట్లీ తప్పు చేస్తారు, మనిషి అన్నాక తప్పు చేస్తారు, దాన్ని రియలైజ్ అయ్యి ఎలా క్షమాపణ ఖచ్చితంగా కోరుకోవాలి కదక్క, తప్పకుండా కోరుకోవాలి. ఇంకా నా దగ్గరకు ఒక కేసు వచ్చింది పద్మిని, అదైతే మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఇట్లా వేరే కంట్రీకి వెళ్ళిపోదలుచుకున్నాను, నాకు పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ ఇక్కడ లేకపోవడం వల్లనో లేకపోతే వైఫ్ లేకపోవడం వల్లనో, మీరు ఆలోచించుకోండి, ఇంకా జెండర్ నేను చెప్పను. నేను స్పౌజ్ అక్కడ ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు. ఇట్లా నేను మర్చిపోలేకపోతున్నాను ఆ వ్యక్తిని. అతన్ని ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి అతను ఆమె
నేను నేను ఇక నిన్ను కలవను. ఎట్లాగో మనం కలవం కాబట్టి అని చెప్పడం జరిగింది. ఈ ఉన్న 2 నెలలన్నా నాతో గడిపేటట్టుగా మీరేమైనా చేయగలుగుతారా అని అడిగారు నన్ను. అయ్యయ్యయ్యయ్యయ్యో! నేను చెప్పా, చాలా అదృష్టవంతులు మీరు. ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్‌షిప్ నెరిపారు. పక్క వాళ్ళకి ఎవరికీ తెలియలేదు ఇప్పటి వరకు. మీ వాళ్ళకి ఎవరికీ తెలియలేదు. మీ జీవిత భాగస్వామికి ఇంకా అస్సలు తెలియలేదు. వాళ్ళంతట వాళ్ళే మీ జీవితం నుంచి తప్పించుకున్నారు. ఓ 1,00,000 ఇయ్యో, 2,00,000 ఇయ్యో అని చెప్పి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయకుండా, ఎలా నువ్వు రాకుండా ఉంటావు? అదర్ కంట్రీస్ నుంచి 6 నెలలకోసారైనా నా దగ్గరికి రావాల్సిందే నువ్వు అనకుండా, ఇలా ఏమీ చేయకుండా మిమ్మల్ని పక్కకు పెట్టారు. వాళ్ళు పక్కకెళ్ళిపోయారు అంటే ఏదో జన్మలో మీరు అదృష్టం చేసుకొని ఉన్నారు. కాబట్టి అది భగవంతుడి దగ్గర ఈ తప్పు నేనింక చెయ్యను అని 2 చేతుల దండం పెట్టి మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి అంటే, కాదండి అట్లా కాదు అనంటే, ఇలాంటివి జరగవు నా దగ్గర. మీరు ముందు ఫోన్ పెట్టేసేయండి. చెప్పేంత వరకు నేను చెప్పాను. ఒక పెద్ద మనిషిలాగా, లేకపోతే ఒక మధ్యవర్తిలాగా, ఒక కౌన్సిలర్ గాను వినకపోతే ఏం చెప్పాను. చేస్తాం? వినకపోతే ఎవ్వరు మాత్రం మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా ఇలాంటివి ఏమన్నా వస్తే కనుక, ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారు. అనుకోకుండా వాళ్ళు దూరం ఒకంత మనం సహాయం చేయడానికి కూడా ముందుంటాం మనం. తప్పకుండా. నవ్వుతూ చేసే పనులు ఏడుస్తూ అనుభవించాల్సినటువంటి పరిస్థితిని తీసుకొస్తాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రైట్ అండి. థాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.